ఈ విధంగా ఆయన్ని మరి వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి భావాన్ని తెలియజేశారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ గారు, గౌరవనీయులు ఈ కార్యక్రమానికి గుడ్ ఈవినింగ్ ఆల్ డెలిగేట్స్. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్. సో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మరి ముగిస్తున్నాం. అందరికీ వందనాలు. జై హింద్. మన గౌరవ కార్పొరేటర్ గారు మన అవసరం ఏరియా నుంచి సార్ గౌరవ మోహన్ రావు గారిని సన్మానిస్తున్నారు. తదుపరి రెవెన్యూ టీం మరి రెడీ అవ్వాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అన్ని రకాల వాళ్ళు వచ్చి ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన అసిస్టెంట్ కమిషనర్ హోదాలో రిటైర్ అయ్యారు. ఈరోజు వాళ్ళ యొక్క టీం అంతా ఆర్ఓ అండ్ ఆర్ఐఎస్ అదేవిధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ అందరూ కూడా వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు వారికి సన్మానం చేస్తున్నారు. రామరెడ్డి గారు వాళ్ళ సెక్షన్ నుంచి వారిని సన్మానిస్తున్నారు. ఇంజనీర్ సెక్షన్ నుంచి మరి యొక్క టీం కూడా ఒకసారి సార్ వాళ్ళ యొక్క బంధువులండి, మోహన్ రావు గారికి బంధువులు చాలా ఈ యొక్క కర్ఫ్యూ నిబంధన ఒక దశకు కాకుండా ఉంటే అందరూ కూడా వీడియోలో మరి సూచనలతో విధంగా ఇవ్వడం జరిగింది. అద్భుతంగా నరసింహం గారు వాటర్ వర్క్స్ హెల్పర్ గారు కూడా రిటైర్ అవుతున్నారు. అదేవిధంగా సుబ్బారావు గారు జూనియర్ అసిస్టెంట్ అకౌంట్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి సుబ్బారావు గారు కూడా రిటైర్ అవుతున్నారు, కానీ ఆయన రాలేదని తెలిసింది. అదేవిధంగా కె శ్రీనివాసులు ఫౌంటైన్ క్లీనర్. ఈరోజు మన నలుగురు ఎంప్లాయీస్ని రిటైర్మెంట్స్ వస్తున్నాయి, కానీ వాటికి ఫిల్లింగ్ అనేది కూడా జరగటం లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మా యొక్క అనుభవాన్ని షేర్ చేస్తాం. ఈరోజు సభకు అధ్యక్షులు వచ్చినటువంటి కమిషనర్ మేడం, ఈ పదవి రోజున ఈరోజు చేసినటువంటి మోహన్ రావు గారు వాళ్ళ శ్రీమతి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి నా తోటి కార్పొరేటర్లకి, అలాగే మీడియా మిత్రులకి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ ముందుగా ధన్యవాదాలు అని చెప్పి ఫోన్ చేస్తూ ఉన్నాం. ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఈ శానిటైజేషన్లో పనిచేయడం అంటే చాలా ఓపిక ఉండాలి. మార్నింగ్ 5 కల్లా మస్తు స్టార్ట్ అయిన తర్వాత అటు కార్పొరేటర్లు కానీ పబ్లిక్ కానీ అధికారులు కూడా 11 దాకా కంటిన్యూగా ఆయన అన్ని డివిజన్లో తిరుగుతూ, ఒక పక్క డివిజన్లో తిరుగుతూ వర్కర్స్తో మోటివేట్ చేసుకుంటూ మళ్ళీ ఫోన్ రిసీవ్ చేసుకుంటూ ఉండాలా, ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ కూడా ఉండాలా. ఒక శానిటేషన్ అనేది ముఖ్యమైనది విభాగం కనుక ఆయనకు స్మూత్గా హ్యాండ్లింగ్ చేసుకుంటూ చేస్తే, నాకు బ్లీచింగ్ కావాలంటే ఇమీడియట్గా ఎన్ని బస్తాలు కావాలో చెప్పండి అని చెప్పేసి ఆయన తక్కువ టైంలో పనిచేస్తారు. అంటే ట్యాంకులు కూడా నాకు ఇచ్చాడు. వాళ్ళ ఆఫీస్కి కూడా ఆయన టేబుల్ దగ్గర నేను 2-3 టైమ్స్ విజిట్ చేశాను. చాలా మంచి వ్యక్తి. ఈరోజు ఒక సభ నిండుదనం జరిగిందంటే ఆయన మంచితనం వల్లే జరుగుతుంది. ఆ సభ నుంచే ఆయన గుణగణాలని కూడా ఈరోజు వస్తుంది. సంతోషం. మోహన్ రావు గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా రిటైర్ అయిన తర్వాత ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, మినిస్టర్ గారికి నేను ఒకళ్ళే రికమెండ్ చేస్తే మామూలుగా వేస్తారు, కానీ వాళ్ళు మా మినిస్టర్ గారు ఏంటంటే రికమెండ్ చేసి వేస్తారు, వాళ్ళు సరిగ్గా పని చేయబోయి మమ్మల్ని పెడతాడు. సరే అని చెప్పి నేను 2-3 మామూలు కలుపుకొని చెప్పించి వేయించడం జరిగింది. తర్వాత డిప్యూటీ మేయర్ అయ్యాక అప్పుడు ఆయన ఫోన్ నెంబర్ నాకు ఇప్పించడం జరిగింది. డిప్యూటీ మేయర్ అయ్యాక వార్డులో వరకు తిరుగుదామని చెప్పి మా వార్డులో గడ్డాపాలెం పెట్టాడు. 7:30 తిరుగుతుంటే ఇంకా చెత్త తీసేలా అంటే టైం పట్టిద్దాము. సరే ఈ ఫోటోలు తీసి సార్ నెంబర్ ఉండగా సార్కి పెట్టారు. తర్వాత గాంధీబొమ్మ దగ్గరికి పోతే డ్రైనేజీ ఫుల్ అయ్యి వస్తూ ఉంది, సార్ నెంబర్కి పెట్టారు. ఎమ్మటి సార్ 10 నిమిషాల్లో ఆ సచివాలయం శానిటైజ్ సెక్రటరీ, శానిటైజేషన్ మేస్త్రి, శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేసి సార్ గాంధీ రోడ్ ఫస్ట్ రౌండ్లో తీస్తాం, సెకండ్ రౌండ్ 8కి ఇస్తాం సార్ అన్నారు.
ఈ లోపల గాంధీ రోడ్ వెళ్ళినప్పుడు సార్ బండి పెట్టుకొని ఆడ కూర్చోడు ఎక్కడ గాంధీ హోమ్ దగ్గర ఉండి మ్యాన్హోల్ తీపిచ్చి 10 మంది తీసుకొచ్చి గబగబా క్లీన్ చేపిస్తున్నాడు. అంటే ఆయన కమిట్మెంట్ అనేది ఉదయాన్నే ఎక్కడ ఫోన్ చేసినా గబగబా పోయి చేయడం అనేది నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడి నుంచి ఆయన శ్రేష్ఠతో ప్రశాంతంగా సుఖ సంతోషాలతో గడపాలని, ఆయనకు ఒకవేళ మళ్ళీ రావాలనిపిస్తే మన కమిషనర్ గారు మేయర్ గారి పర్మిషన్తో మళ్ళీ రావాలని కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, సన్మాన గ్రహీతలకు, ముందున్నటువంటి ఎంప్లాయీస్కి, అలాగే మరి మా కార్పొరేటర్లకు, బంధువర్గానికి అందరికీ కూడా సాయంకాల శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఒక రకంగా వారికి మంచి రోజేమో కానీ మా మున్సిపల్ కార్పొరేషన్కి మాత్రం చెడు రోజు అనే చెప్పవచ్చు. ఎందుకంటే మోహన్ రావు గారు ఆల్ ఇన్ వన్. అసిస్టెంట్ కమిషనర్ అంటేనే కింద స్థాయి నుంచి మరి పై స్థాయి వరకు ఉండే ప్రతి ఒక్క వింగుని కూడా మరి జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పుడు కూడా హడావుడిగా తిరుగుతూ ఉంటారు. అలాగే ఏ పని చెప్పినా కూడా కాదు లేదు అని కాకుండా ఎంతో గౌరవంగా చిన్నవాళ్ళని కూడా గౌరవించే సంస్థ. నాతో మాట్లాడాలన్నా కూడా అమ్మ మీకు మాట చెప్పొచ్చినా, నేను ఆ మాట చెప్పాలనుకుంటున్నా చెప్పొచ్చినా అని అడగడానికి కూడా, అంటే ఒక విషయం గురించి నాతో చెప్పాలని కూడా చెప్పడానికి కూడా పర్మిషన్ తీసుకొని చెప్పే సంస్కారం ఈ రోజుల్లో కొద్దిమందికే సాధ్యం. అలాంటి వారిలో మరి మన మోహన్ రావు గారు ఉండడం కూడా చాలా సంతోషం. ఇంకా వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మరి వారి కోడలు గారు చెప్పినట్లుగా, అలాగే వారి యొక్క వ్యక్తిత్వం గురించి మరి తోటి ఎంప్లాయీస్ చెప్పిన విధంగా వారందరిలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. నిజానికి మరి యొక్క మన కార్పొరేషన్ పరిధిలో మన వర్క్ అనేది 24 hours ఉంటుంది. కానీ ఉదయం 5 గంటల నుంచి కూడా ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు వస్తారు, ఎక్కడ పని అవ్వగానే శానిటేషన్ పని అవ్వగానే మళ్ళీ ఆఫీసులో కూర్చుంటారు, మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్తారు. అలాగే నిరంతరము కూడా గడియారంలాగా తిరుగుతూ మరి అందరిలో కూడా మంచి పేరు తెచ్చుకునేటువంటి వ్యక్తి ఈ రోజున మరి పదవి విరమణ చేయడము. ఎందుకంటే అలాంటి ఆల్ ఇన్ వన్ దొరకడం అనేది చాలా కష్టం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. అలాగే రోజు రోజుకి చాలామంది మరి ఎంప్లాయీస్ రిటైర్డ్ అవుతూ ఉంటే మనకి కొరత కూడా వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇది ఒక పెద్ద సంస్థ, ఈ పరిపాలనా వ్యవస్థలో ఏ ఇద్దరు ఆబ్సెంట్ అయినా కూడా మనకి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే మరి కొరత వస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది రిటైర్డ్ అవుతున్నారు. అలాగే అంతకుముందు కూడా మరి కొంతమంది ఏఈలు, వీళ్ళందరూ డిఈలు, వీళ్ళంతా మనకు చాలా అవసరం. ఇప్పటికే ఉద్యోగులు కొరత ఏర్పడుతుంటే ఇంకో ప్రక్క నుంచి మరి ఇలా రిటైర్డ్ అవుతూ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఉద్యోగి ఖచ్చితంగా మరి పదవి విరమణ చేయాలి కాబట్టి చేయాల్సి వస్తుంది. అయినా వారు వెంటనే వారి సొంత ఊరికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒంగోలు డ్రై ఏరియానో తెనాలి బాగుంటుందనో తన సొంత ఊరికి వెళ్ళి శాస్త్రీయ జీవితాన్ని మరి గడపాలని అనుకుంటున్నారు. అలాగే వారి సతీమణి వారు ఎప్పుడు కూడా భర్త గురించి ఒక భార్య కితాబు ఇచ్చారు అంటే ఆ యొక్క భర్త యొక్క విజయానికి అదే కారణం అండి. నా భర్త ప్రతి భార్య కూడా శ్రీరామచంద్రుని భర్తే కావాలని కోరుకుంటారు. గౌరవనీయులు శ్రీకే మోహన్ రావు గారు, అదేవిధంగా వారి సతీమణి గౌరవనీయులు శ్రీమతి కోటి బాలమ్మ గారు, అదేవిధంగా మన కార్పొరేషన్లో ఇంజనీరు విభాగంలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి నరసింహ గారు, గౌరవనీయులు నరసింహ గారు, అదేవిధంగా అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ అకౌంట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ చేస్తున్నటువంటి సుబ్బారావు గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒంగోలు నగరపాలక సంస్థ ఉద్యోగ సంఘం నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మోహన్ రావు గారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, వారి శ్రేయభిలాషులు, వారి మిత్రులు, ఒంగోలు నా సలసర కార్పొరేటర్లు, ఒంగోలు కార్పొరేషన్ చేసినటువంటి అధికారులు, సిబ్బందికి, అదేవిధంగా మీడియా ప్రతినిధులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఒక పక్క కార్పొరేషన్లో అన్ని విభాగాల్లో అధికారుల కొరత, సిబ్బంది కొరత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అసిస్టెంట్ కమిషనర్గా ఆయనకు శానిటేషన్ విభాగంలో, ఇటు రెవెన్యూ విభాగంలో ముఖ్య పాత్ర పోషిస్తూ అందరూ మనల్ని పొందుతూ కష్టపడి పనిచేస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఇందాక దర్శని పేపర్లో నా సరసరా కార్పొరేటర్ ప్రసాదరావు గారు చెందినట్టుగా అన్ని వాటిలో రాసినటువంటి విషయాలన్నీ కూడా వాస్తవాలు. అటువంటి మంచి వ్యక్తి ఈరోజు రిటైర్ అవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అయితే ఉద్యోగంలో చేరినటువంటి, ఇందాక మన మేడం గారు చెప్పారు, కమిషనర్ మేడం గారు, ఉద్యోగంలో చేరిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజున రిటైర్మెంట్ తప్పదు. కాబట్టి భవిష్యత్తులో మన రామ్మోహన్ రావు గారు ఒక కుటుంబం ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని భగవంతుడు వారికి అన్ని విషయాల్లో తోడుగా నిలవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, మనకి న్యూ ఫిల్టర్ బెడ్ పబ్లిక్ హెల్త్ ఆఫీస్ కాంపౌండ్లో నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నారు. నేను ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత సంవత్సరం తర్వాత వాటర్ వర్క్స్ ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు అప్పుడే కొత్తగా ఎన్ఎస్పి వాటర్ రావడం జరుగుతుంది. ఆ వాటర్ వచ్చినప్పుడు నైటు ఎట్లాగో జీపు చేతిలో ఉంటుంది కాబట్టి ఒకసారి విజిట్ చేద్దామని 1 గంట అప్పుడు వాటర్ వర్క్స్ న్యూ ఫిల్టర్ బెడ్ని విజిట్ చేయడం జరిగింది. ఆ టైంలో కూడా ఆ గేట్ దగ్గర కుర్చీ వేసుకొని, ఆ టైంలో ఎవరు రారు, అప్పటికి గేటు క్లోజ్ చేసే ఉంది, తాళం కూడా వేసి ఉంది లోపల వైపు. కాకపోతే నిద్రపోతూ ఉన్నారు కానీ అప్పటికి ఎంతసేపు హార్న్ కొట్టినా ఎవరు లేవలేదు. మేము గోడ దూకి వెళ్ళాం. అయినా కానీ ఆయన ఆడ గేట్ దగ్గరే కూర్చొని కుక్కలు అవి ఏమీ రాకుండా చక్కగా మోనిటర్ చేస్తూ ఉన్నారు. ఆ వయసులో నిజంగా డ్యూటీకి రాకపోయినా కానీ మేము అక్కడ పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఆ నైట్ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా నైట్ వాచ్మెన్ డ్యూటీ చేశారు. అది వారి నిబద్ధత. ఇప్పుడు ఈరోజు కూడా నైట్ డ్యూటీకి చెప్పేసి వచ్చాడంట. ఆ విధంగా గొప్ప నిబద్ధతతో పనిచేశారు. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ గారి గురించి మాట్లాడాలంటే, నాకు 2017లో జాయిన్ అయినప్పుడు కొత్తగా స్వచ్ఛ సర్వేక్షణ స్టార్ట్ అయింది. అప్పుడు సంక్రాంతి వెంకటకృష్ణ గారు కమిషనర్గా ఉన్నారు. అప్పుడు నిద్ర కొత్తగా జాయిన్ అయ్యాము, 5 గంటలకే నిద్ర లేపుతున్నారు. ఏందిరా అని చూస్తే సార్ చెప్పారు, మీకు 7 గంటలకి 8 గంటలకు నిద్ర లేస్తే నేను మాత్రం 5 గంటలకే నిద్ర లేవాలి అని. అప్పుడు డైలాగ్ వేసేవాళ్ళు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని. ఇప్పుడు చూస్తే రికార్డ్స్ ప్రకారం 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయింది. అది అంత గొప్పగా సార్తో పనిచేస్తూ ఉంటే, చాలా మాకు చిన్న వయసు ఏఈగా పనిచేసి వాళ్ళ కొడుకు కంటే తక్కువ వయసు, వాళ్ళ కూతురు గారి కంటే తక్కువ వయసులో ఉన్న మమ్మల్ని కూడా ఏఈ గారు అని చాలా గౌరవంగా పిలిచేవారు. ఆ విధంగా వారితో పనిచేయడానికి మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. అలాగే మీ అందరితో ఇంత సహోదరులు తెలియనందుకు మా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాను. వేదిక అందించిన మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎంఈ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఈ మీటింగ్ హాజరైన నా కొలీగ్స్, కార్పొరేటర్లు, మా బంధుమిత్రులందరికీ నా అభినందనలు. నేను ఈ స్టేజీ రావడానికి చాలా కష్టపడి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మా నాన్నగారికి 10 మంది, 10 మందిలో నేను 10వ వాడిని. 10వ వాడు అయినప్పుడు మీకు ఇదివరకు పిల్లల్ని ఎట్లా పెంచేవాళ్ళు అర్థమయ్యేది. అలాంటి స్టేజ్లో నేను 10వ వాడు వచ్చేటప్పటికి మా నాన్నగారు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు మా బావగారు ఆయన చదివించాడు. ఆ చదివించినప్పుడు
నేను చదువుకొని శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ అసలు వద్దన్నాను. వద్దన్నప్పుడు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అనే అతను ప్రోత్సాహంతో నాకు ట్రైనింగ్ పంపించి శానిటరీ సర్టిఫికేట్ వచ్చేటట్టు చేసేటప్పుడు తర్వాత నాకు అర్థమైంది. అప్పుడు నేను బీకామ్ చదువుతున్నాను. బీకామ్ చదివి బ్యాంక్ ఉద్యోగం చేయాలని కలగనేవాడిని. కానీ కాదండి, దీనికి లైఫ్ ఉంటుంది మీకు అని చెప్పినందువల్ల వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇందాక చెన్నారి గారు చెప్పినప్పుడు 71 నుంచి 81 వరకు కార్పొరేషన్ కౌన్సిల్ లేదు. ఇక అప్పుడు ఎలక్షన్ ఇదే పరిస్థితిలో పెట్టాల. 71 నుంచి 81 వరకు. 81లో కొత్తగా కౌన్సిల్ వచ్చింది. కౌన్సిల్ వచ్చిన ఆగస్టులో కౌన్సిల్ వచ్చింది. నా పోస్టింగ్లో 82 ఏప్రిల్లో వచ్చింది. ఇప్పుడు అదేంటో దురదృష్టం, మళ్ళా కౌన్సిల్ వచ్చిన 6 నెలలు మళ్ళీ నేను రిటైర్ అవుతుంది. అంటే అప్పుడు పోస్టింగ్ వచ్చింది, ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నాను. ఇప్పుడు కూడా 2009 నుంచి ఇప్పుడు వరకు అసలు ఎలక్షన్ లేదు. ఎలక్షన్ వచ్చిన మళ్ళీ 6 నెలలకు రిటైర్ అవుతున్నాను. అంటే 82 నుంచి 2009 వరకు కార్పొరేటర్లతో బాగా అనుబంధం ఉంది. దానివల్ల శానిటరీ సెక్షన్లో అంటే చాలా ఓపికగా ఉండాలి. రకరకాలుగా కార్పొరేటర్లో అడుగుతుంటారు. వాళ్ళు ఎందుకు అడుగుతారంటే ప్రజలు అడుగుతారు కాబట్టి వాళ్ళు అడుగుతారు. నేనేం చేసింది, నా అనుభవాలన్నింటినీ మా శానిటరీ సెక్రటరీకి ఎలక్షన్ అనౌన్స్ చేయట్లేదే చెప్పేశాను. మీరు అందరూ చదువుకున్న వాళ్ళు వచ్చారు, బాగా దానికి ఆడపిల్లలు వచ్చారు. నేను చెప్పే ఆడపిల్లలు మీరు ఇది చేయలేరమ్మా, భవిష్యత్తులో ఏదైనా ఉంటే మార్చుకోండి, ఉద్యోగాలు కొంచెం ఇబ్బంది అవుద్ది, ఉదయం రావాలి, తిరగాలి, కంపల్సరీ బండి ఉండాలి అని చెప్తే కాదండి అన్నారు. వాళ్ళు మానసికంగా ప్రిపేర్ చేశారు. కార్పొరేటర్లు ఎలా మాట్లాడతారు, మీరు ఎలా సమాధానం చెప్పాలి, దయచేసి ఇరిటేట్ అవ్వద్దు, వాళ్ళు రకరకాల పనులు చెప్తారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేస్తామని చెప్పాలి. కానీ అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్లాగే నేను ఎప్పటికప్పుడు ఈ ఉద్యోగం చాలు అనుకుంటా వచ్చాను. 82లో హెల్త్ అసిస్టెంట్లు అయ్యా, అది చాలు అనుకున్నా. 88లో శానిటరీ ఇన్స్పెక్టర్ అయ్యా, అది చాలు అనుకున్నాను. తర్వాత బందర్ మార్చారు. బందర్ నుంచి గుడివాడ నుంచి నర్సరావుపేట వచ్చాను. నర్సరావుపేట వచ్చిన తర్వాత ప్రమోషన్ మీద ఇక్కడ వేశారు. 2011లో ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇచ్చిన సంవత్సరానికి కార్పొరేషన్ చేశారు. కార్పొరేషన్ చేసినప్పుడు కార్పొరేషన్లో ఉంటే సీనియారిటీ పోయింది, ప్రమోషన్ రాదని తెలుసు. కానీ మున్సిపాలిటీలోకి వెళ్తే పోస్టులు రద్దు చేసేసారు, ఎస్ఎస్ పోస్టులు. అంటే 1 ఇయర్ ఎస్ఎస్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి శానిటరీ ఇన్స్పెక్టర్గా చేయడానికి మనసొప్పక సరే ఇట్లాగే ఉండిపోయాను. ఈ ఉద్యోగం సాధలే మనకండి, అట్లాగే చేసుకుంటాం వచ్చిన వల్ల లేట్ అయిపోయింది నాకు ప్రమోషను. అయినా నేను ఎప్పుడు బాధపడలేదు. మనకు ఎంత మట్టిగా తృప్తి అంత మట్టిగా ఉన్నాను. ఇక లాస్ట్ మూమెంట్లో ఇక ట్రాన్స్ఫర్ ప్రమోషన్ వచ్చినప్పుడు ఇక 1 ఇయర్ లోపు ఉంది కాబట్టి తరుణ్ని దర్శిద్దామని చూశాను, కుదరలేదు. ఇక గవర్నమెంట్ మినిస్టర్ గారిని అడిగి సమయానికి ఆ కృష్ణమూర్తి గారు అసిస్టెంట్ కమిషనర్ రిటైర్ అవ్వటం, అప్పుడు బ్యానర్లు పెడతాం, సార్ దగ్గరికి వెళ్తాం. ఆయన లెటర్ నాకన్నా ముందు ఇంకా వేరే ఒకరికి లెటర్ ఇచ్చారు. ఇచ్చి తర్వాత తెలుసుకొని ఆయనే మినిస్టర్ గారికి ఫోన్ చేశారు, మున్సిపల్ మినిస్టర్ గారికి. అతను కాదండి ఇతనికి ఇవ్వాలని చెప్పి లోకల్గా నా శ్రేయోభిలాషులు వాళ్ళు ప్రోద్బలంతో ఇచ్చారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనము ఎవరైనా ఉద్యోగం చేసేటప్పుడు ఈ ఉద్యోగం పోతే మనం ఇంకోటి చేయలేమని మనసులో పెట్టుకుని యాక్టివిటీ చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఏముందులే తప్పులు చేసి తర్వాత ఎప్పుడో అడిగినప్పుడు చెప్పుకుందామంటే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో మనం ఈ పని చేస్తాం, దానివల్ల ఎఫెక్ట్ ఏమొస్తుంది అని ఆలోచించుకుని చేయాలి. అందులో మా సెక్షన్ అంటే ఎంత చేసినా తిరుగుతూనే ఉంటారు. దాన్ని ఇరిటేట్ అవ్వకుండా సమాధానం చెప్పుకుంటా చేసుకుంటూ వస్తే శానిటరీ సెక్షన్లో, ఎందుకంటే చాలా ప్రజాసేవ చేసే ఉద్యోగం అది. ఈ మధ్య చూశారు కదా, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వర్కర్లు, మేస్త్రీలు అందరూ మా ఆఫీసుకి లాస్ట్లో నన్ను అడిగారు మా స్టాఫ్, ఏమండి లాక్డౌన్ ఇచ్చినప్పుడు ఆఫీసులో గుమ్మస్తా ఒక్కడు రావట్లేదు, మీరేంటి మనం అందరం వస్తున్నామని. అంతేనయ్యా, మన ఎవరి ఉద్యోగం వాళ్ళ ధర్మం అది, కాబట్టి మీరు ఎలక్ట్గా ఉండి చేసుకుంటాం తప్పితే మనం దాన్ని క్వశ్చన్ చేయలేము. గవర్నమెంట్ కూడా చాలామంది అసలు ఆఫీసులకే రాలేదు, అలా జరిగింది. కానీ మేము పొద్దున్నే రావటం చేయటం, మళ్ళీ ఎక్కడన్నా బాగోపోతే బాగోలేదని మనం మాటలు అనిపించుకుంటాం, మళ్ళీ చేయటం, వాళ్ళని ఇరిటేట్ అవ్వకుండా అట్లా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం. నా ఇన్ని సంవత్సరాల సర్వీస్లో
ఒక్కరోజు కూడా మెడికల్ లీవ్ పెట్టలేదు. నేను మామూలుగా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఏంటంటే మనం నిబద్ధతతో ఉద్యోగం చేసినప్పుడు కొంచెం ఓపిక ఉండాలి. హెల్త్ సెక్షన్లో అది చేసుకుంటూ వచ్చారు. అట్లాగే నేను రేపల్లో అపాయింట్మెంట్ అయ్యాను. మా అత్తగారు ఊరు ఇదేను. లాస్ట్ మూమెంట్లో ఇక్కడికి వచ్చాను. నేను ఫస్ట్లో ఇక్కడ రావద్దు అనుకున్నాను. అత్తగారు ఊరు కాబట్టి రికమెండేషన్ వస్తాయి, ఇది ఇబ్బందిగా ఉంటుందా ఉంది. అలాంటిది ఏం లేకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. ఇక మా మిస్సెస్ కూడా గ్రాడ్యుయేట్ అప్పుడు నేను ఫస్ట్లోనే నిర్ణయించుకున్నాను, జాబ్ చేసే అమ్మాయిని చేసుకోకూడదు. నాకు జాబ్ చేసే అమ్మాయి వచ్చారు, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోవాలి. చేసుకోవడం వల్ల ఆమె కూడా బీకామ్ చెప్పింది. పిల్లలు సరిగ్గా చూసుకుంటే చాలన్న ఉద్దేశంతో నేను ఆమె కూడా అసలు ఎంప్లాయీకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. అట్లా జాగ్రత్తగా ఉండే ఫ్యామిలీని కాపాడుకుంటూ వచ్చాము. ఇక మా పెద్ద పాప మ్యారేజ్ అయిపోయింది, బాంబేలో ఉంది ప్రెజెంట్. రెండో పాప 2 years అయింది, కెనడా అయింది. అక్కడ ఈ కరోనాకి ఎఫెక్ట్లో ఇరుక్కుపోయింది. ఇప్పుడు అసలు యాక్చువల్గా నాకు ఈ సన్మానం చేయించుకుంటాం కూడా ఇష్టం లేదు, ఎందుకంటే ఇద్దరు పిల్లలు లేరు. ఆ అమ్మాయి కెనడా అమ్మాయి రావడం కుదరలేదు, బాంబే అమ్మాయిలను భయపడుతుంది రావడానికి. ట్రైన్లో రమ్మంటే రానంటుంది, ఫ్లైట్లోనూ టెస్ట్లో అవి పెడుతున్నారు. సరే ఏదైనా కానీ మరీ బాగా చేసుకోకపోతే బాగోదు, ఎంప్లాయీస్ కూడా ఊరుకోరని చెప్పి నాకు అనీజీగా ఫోన్లో జరిగింది. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు మాట్లాడుతానని చెప్పి చేసినటువంటి మన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అదేవిధంగా మన ఎంఈ సుందరరామరెడ్డి గారికి, మరొక ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న ఇంజనీరింగ్ సిబ్బంది వారికి, ఇక్కడికి ఇచ్చేసిన తోటి కార్పొరేటర్లకు, మున్సిపల్ సిబ్బందికి, వారి బంధుమిత్రులకు, ప్రెస్ వారికి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మోహన్ రావు గారు నాకు దాదాపుగా ఆయన వచ్చిన దగ్గర నుంచి 11 సంవత్సరాల నుంచి కూడా నాకు బాగా పరిచయం ఉంది. ఎప్పుడు కూడా ఏ సమస్య మీద కూడా ఆయనకి ఫోన్ చేసినా, కాల్ వెయిటింగ్ వచ్చినా కానీ, అందుబాటులో ఉన్నా కానీ లేకపోయినా కానీ వెంటనే ఆ కాల్ని చూసుకొని ఆయన రెస్పాండ్ అయ్యే మనస్తత్వం అయింది. నిజంగా చాలా నేనైతే చూడలేదు దర్శిని, ఇప్పుడే మన మిత్రులు కూడా చదివేటప్పుడు కార్పొరేటర్ కూడా అందులో రాసినవన్నీ కూడా ఉన్న వాస్తవాలు. నేను మొన్న ఎల్ భాస్కర్ గారు రిటైర్మెంట్ రోజు కూడా మోహన్ రావు గారిని అడిగాను, సార్ మీకు ఎన్ని సంవత్సరాలు ఉందంటే ఇంకెంతండి, నాకు కూడా 3 months అంటే మీరు కూడా ఏదైనా మున్సిపాలిటీ సేవల్లో కూడా రావచ్చు కదా సార్ అంటే వెంటనే ఆయన అయ్యో లేదండి, నేను ప్రశాంతంగా తెనాలి వెళ్ళిపోయి మా ఊర్లో నేను హ్యాపీగా ఉంటానని చెప్పని ఆ రోజు నవ్వుతా చెప్పడం జరిగింది. ఇందాక మన మేడం గారు చెప్పినట్టు ముఖ్యంగా స్థానిక సంస్థల్లో విడిగా ఉద్యోగాలు చేయటం వేరు, స్థానిక సంస్థల్లో ఉద్యోగం చేయడం అంటే నిజంగా ఒక ప్రజలకి సేవ చేసామన్న సాటిస్ఫాక్షన్తో పాటు అది ఒక కత్తి మీద సాము లాంటి ఉద్యోగమే. మరి ముఖ్యంగా మరి మోహన్ రావు గారు 10 సంవత్సరాల నుంచి కట్ చేస్తున్నప్పటి నుంచి కూడా అది ఒక రకంగా ఆయన ప్రశాంతంగా కూడా ఉన్నారంటే కొంత లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ కూడా లేకపోవడం కూడా కొంత ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. మరి మేము మరలా కొత్త బాడీ వచ్చి ఆయన సేవల్ని ఉపయోగించుకునే లోపు ఆయన రిటైర్మెంట్ అవ్వటం కూడా ఒక రకంగా మాకు కూడా మంచి అధికారి పోవడం కూడా నిజంగా మాకు బాధే. మరి ఒకే స్థానంలో ఒకే ప్లేస్లో 10 సంవత్సరాలు పనిచేస్తూ 9 సంవత్సరాలుగా ఆయన ఎస్ఎస్గా చేస్తూ అసిస్టెంట్ కమిషనర్గా చేస్తూ మరి ఇక్కడే రిటైర్ అవ్వడం అనేది కూడా నిజంగా ఒంగోలు ప్రజలు మరి ఆయనకు కూడా రాబోయే రోజుల్లో ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబం అంతా కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.